చేస్తున్నావు, నేను చూపించాల్సిన అవసరం నాకేంటి? ఎందుకు అలా రాసుకున్నావు? కొంచెం రాసుకుంటే అలా రాసుకోకూడదు ఫేస్కి. అలా ఫేస్కి ఎక్కువ రాసుకోకూడదు. ఏమవుతుంది? ఏమైనా బ్యూటీ టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదా. నేనే బ్యూటీ టిప్స్ వాడను, అంతా నా నేచురల్ బ్యూటీ. నేనంతా ఫ్రూట్స్ అప్లై చేస్తాను ఫేస్కి. అప్లై చేసేటప్పుడు మాట్లాడి చెప్పు. చెప్తాను. దాని వెయిట్గా ఉందని కదా ఓవర్ యాక్షన్ రాసి. ప్రిన్సిపల్ నారాయణ ఎంట్రీ. ఏం చేయకూడదమ్మా, నువ్వు మీ క్లాస్మేటే కదా, అందరూ కలిసి ఉండాలి, సరేనా? సరే, రేపటి నుంచి హాలిడేస్. నువ్వు ఎలా వెళ్తున్నావు? గ్లోరీ, నువ్వు ఎలా వెళ్తున్నావు? పేరెంట్స్ వస్తారు మేడం. నువ్వు ఎలా వెళ్తున్నావు? త్రివేణి, నువ్వు ఎలా వెళ్తున్నావు? మీ యాంటీస్ అండి. కొంతమంది ఫెయిల్ అయ్యారు. అప్పుడు ప్రిన్సిపల్ మేడం ఎంట్రీ. అందరూ నా ఆఫీస్కి రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీకు రిజల్ట్స్ వచ్చినాయి తెలుసా? తెలియదు మేడం. రిజల్ట్స్ వచ్చినాయి, కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఏం బాధపడకండి, ఇదే లైఫ్ కాదు. తర్వాత ఇంకా సప్లీ ఉంది, అది రాసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు, సరేనా? ఇంకా మనం సీనియారిటీ చూపించచ్చు. చూపిద్దాం చెల్లి, వాళ్ళ నుంచి మా మేనేట్ మనం అందరం వెళ్ళి జూనియర్కి ఎడిట్ చేద్దాం. అందుకని మీకు వాళ్ళ రెస్పెక్ట్ ఇస్తున్నారా? తోసుకొని చంద్రకళ, మన జూనియర్స్కి ఫ్రెషర్స్ ఇవ్వాలి కదా. మరి పార్టీ చేద్దాం అందరూ. చేద్దాం. మరి ఎవరు మీరు తీసుకుంటారు? నేను గ్లోరీ తీసుకుంటాంలే. కదా మాకు కాల్ తెలియాలి కదా. నాకే తెలియదు, మొత్తం మిస్కిలానే చూస్తుంది. అదేంటి నన్ను అంటారు, అందులో 2 పిక్చర్లు ఎక్కడ తెలుస్తుందా? అదేంటి అంటే గ్లోరీ అడుగుతారు, మిస్కిలా కూడా తీసుకుంటారు. మిస్కిలా అడగండి. అంటే గ్లోరీ అంటే ఇచ్చాను కదా, మరి గ్లోరీ చెప్పాలి కదా. ప్రిన్సిపల్ చెప్పింది కదా. మిస్కిలా చెప్తేనే కదా గ్లోరీ చెప్పేది. మరి ఇద్దరు కలిపి అడగడానికి గ్లోరీ ముందు ఉండాలి. ఎవరు కళ్ళు పడ్డాయో ఏవో కానీ ఒకటిగా ఉన్న వాళ్ళు అందరూ ఉండిపోయాం. మళ్ళీ మనం తెలుసుకోవాలి. అసలు నా తప్పు లేకుండా నన్ను ఎలా అంటారు సుష్మా? గ్లోరీ అదంతా మనసులో పెట్టుకో గ్లోరీ. మనందరం ఒకటే కదా, ఇప్పుడు జూనియర్స్ కూడా వచ్చారు. అన్నమాట ఎలా మర్చిపోతారు సుష్మా? గ్లోరీ వదిలే గ్లోరీ, మనం ప్రేయర్లో మళ్ళీ కలిసిపోవడం గ్లోరీ. రా గ్లోరీ, సరే వస్తాను, వెళ్ళు. రా గ్లోరీ. వస్తాను కదా. నెక్స్ట్ ఎంట్రీ ఇంటూ 3rd ఇయర్. ఇదిగోండి అమ్మాయిలు, ఈ రోజు నుంచి నేనే ఆర్డర్ చెప్పినట్టు వినాలి. అందరూ అందరి టైంకి మెస్కాలి, లేకపోతే తీసేస్తాను. నీకే ప్రాబ్లం వచ్చినా అదిగో అక్కడే నడుపు, వెంటనే వచ్చి డోర్ ఆఫ్ చేయండి, వెంటనే లభిస్తాను. వెంటనే తీసి గ్లోరీ కడుపులో నొప్పి వస్తుంది గ్లోరీ. వస్తే యాక్టింగ్ చేయకు. గ్లోరీ
పడుకోలేదా? నిద్ర రావట్లేదు అక్క. నిద్ర రావట్లేదా? అవునక్క. వేసి బయటిగా ఫోన్స్ అంటారే. ఏంటి ఫోన్ ఆడేది పిల్లలు ఫస్ట్ ఆడేది ఏంటంట? ఏమైంది? ఎందుకు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు? ఫోన్స్ ఉన్నాయండి. ఏంటి మన దగ్గర ఫోన్సా? అది రాయడం ఫోన్సా? రేపు మార్నింగ్ మీరు అందరూ క్యాష్ అమ్మండి. ఏంటి సార్ రాయల్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. మై నేమ్ ఇస్ చంద్రిక. నా పేరు శ్రీని సార్. నేను తమిళనాడు నుంచి వచ్చాను సార్. నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఏంటమ్మా? సరే అమ్మ, హాస్టల్లో గ్యాదర్ చేయండి, నేను పిల్లలందరితో మాట్లాడాలి. ఓకే సార్. ఏంటమ్మా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏంటమ్మా? చెప్పండి అమ్మా, మమ్మల్ని పడకండి, చెప్పండి. మెనూ మార్చండి సార్. సరే, ఏం మార్చాలి? ఉప్మానా? వీక్లీ ఎన్ని టైమ్స్ ఉందమ్మా? సరే, మార్చేద్దాం. దోశ, పూరి, చపాతీ. ఓకేనా? సరే, మరి ఇంకా ఆఫ్టర్నూన్ పప్పు అంటున్నారు కదా, మరి మార్చేద్దామా? గోంగూర చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ. ఓకేనా? చికెన్ వీక్లీ 2 టైమ్స్. ఓకేనా? మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలమ్మా. మీరందరూ నా పిల్లలు లాంటి వాళ్ళు, అర్థమవుతుందా? మీకు అలా నిజమా? అప్పుడు అడగండి, ఎన్నిసార్లు ఉండాలి. మన గురించి కొంచెం చెప్పు. దోసుకొని పోతున్నారంట. ఎందుకు దోసుకొని పోతున్నారు మీరు అసలు? చెప్పండి, ఎందుకు దోసుకొని పోతున్నారు? మాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. మా మామ ఫీల్ అవుతున్నాడు. మాకు పక్కన ఉంది కదా, కొంచెం రెస్పెక్ట్ కూడా ఇవ్వండి. మత చూస్తే ఊరుకోదు. ఇంటి నుండి వచ్చినప్పుడు కొంచెం నాకు చెప్పండి అమ్మా. నేను వాయిదాన్ని చెప్పాలి కదా, కౌంట్ చేసుకోవాలి కదా, అర్థం చేసుకోండి. ఎప్పటి నుంచి వచ్చే ఆర్డర్ కదా. కోపడ్డావు కానీ నీ ప్రేమ కూడా చూపించావు. అంటే థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేది మాకు నేర్పించావు. అందుకే థ్యాంక్ యూ సో మచ్. ఇక ముందు నువ్వు ఇంటికి వెళ్ళి మంచిగా నీ కోర్స్ కంప్లీట్ చేసుకొని మంచిగా సెటిల్ అయ్యి నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే భవానీ అక్క. భవానీ అక్కే ఎప్పుడు మాతో సీనియర్ లాగా అయితే లేదు, తను ఫ్రెండ్ లాగా సిస్టర్ లాగా ట్రీట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను మేము చాలా మిస్ అవుతాము. నువ్వు కూడా మాకు ఎలా ఉండాలి, మేడంతో ఎలా ఉండాలి, మేడం
ఎటువంటి మర్యాద చేసినా ఎంతో తక్కువే. అలాంటి మన టీచర్స్ కి అలాగే ఆంటీ కూడా మన గట్టిగా క్లాస్ గులాబీ ఎంత అందంగా ఉందో అలాగే వాళ్ళ జీవితాలు కూడా ఇక్కడ నుంచి ఎంతో అందంగా మారాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన కోసం వాళ్ళు ఎంతో చేశారు, వాళ్ళకి మనం ఎంత చేసినా తక్కువే. కాబట్టి వాళ్ళకి గట్టిగా క్లాప్స్ కొడదామా? Are you happy? ఏ సౌండ్ లేదు, అది చాలు. సో మేనేజ్మెంట్ అంతపైకమ్మా జిఎన్ఎం అండ్ బిఎస్సి విషయంలో అది థర్డ్ బిఎస్సి స్టూడెంట్స్, సెకండ్ బిఎస్సి జిఎన్ఎం స్టూడెంట్స్ మాతో అనగా ప్రిన్సిపల్ ఇద్దరితో నాతో మాట్లాడి చాలా చక్కగా చాలా కోఆర్డినేట్ చేశారని నేను అనుకుంటున్నాను. నీలిమ, చాందిని, స్నిగ్ధ, అలాగే మహిమ, అనుష్క, ఇంకా సారిక, సో జేఎన్ఎం స్టూడెంట్స్ అండ్ బిఎస్సి స్టూడెంట్స్ అందరూ కలిసి, బాయ్స్ అందరూ కూడా కలిసి దాదాపుగా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అట్లాగే మన బ్యాచ్ని చాలా గ్రాండ్గా పంపించాలి 4th year అనేటువంటి ఆలోచనతో మేము కొంచెం ఆలోచన చేసాం. డిఫరెంట్గా ఏ సంవత్సరం జరిగిన విధంగా ఈ సంవత్సరం బాగా ఫేర్వెల్ చేయాలి, వాళ్ళకు ఒక మంచి మెమరబుల్గా ఉండాలనే ఆలోచన కలిగినప్పుడు మరి జిఎన్ఎం ప్రిన్సిపల్ గారు బి కృష్ణవేణి మేడం, అలాగే బిఎస్సి ప్రిన్సిపల్ గారు డి సుధారాణి మేడం, అధికారులు కూడా స్టూడెంట్స్ని బాగా ప్రోత్సహించి ఇంతటి సక్సెస్ మీటింగ్ ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి ఇద్దరు ప్రిన్సిపల్స్ని నేను అభినందిస్తున్నాను. క్లాస్ కొడదామండి, మన ఇద్దరు ప్రిన్సిపల్ గట్టిగా క్లాస్ కొడదాం. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. సమయం 11 అవుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు చాలా ఓపికగా అన్ని విషయాలు వారు ఏమైతే రాసుకున్నారో అన్ని విషయాలు మీరు చేయడం జరిగింది. ఫేర్వెల్ అనేది ఎండింగ్ కాదు, జీవితంలో అనేకమైనటువంటి నూతనమైనటువంటి నూతన ప్రారంభానికి ఇది ఒక ప్రారంభం. మనము మీరు అనుకోవచ్చు ప్రారంభం అవగానే ఇంకేముందులే సర్వీస్ ఇన్స్టిట్యూషన్కి మాకు బంధం తెగిపోయింది, మేము బెటర్ దగ్గర వెళ్ళిపోతున్నాం, మంచి జాబ్ చేసుకుంటామని ఒక ఆలోచన మీకు కలిగి ఉండవచ్చు. కానీ ఈ కాలేజీ మీకు చాలా ఇచ్చింది, చాలా నేర్పించింది. డిసిప్లిన్ ఇచ్చింది, మీకు ఎలా భవిష్యత్తులో ఎలా ఎదగాలో మీకు నేర్పించింది. మీరు జాయిన్ అయినప్పుడు స్క్రిప్ట్ చూసే మనం భయంతో చాలా చిక్కుగా ఏం చేయాలో తోచని పరిస్థితి, హాస్టల్లో ఎంతకాలం ఉంటామో తెలియని పరిస్థితి. అలాంటి దాని నుంచి ఓవర్కమ్ చేసి
మీరు 4th ఇయర్స్ కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్ 3rd ఇయర్ కంప్లీట్ చేసి 4th ఇయర్ ఎగ్జామ్స్ రాసుకుని మీరు తిరిగి సక్సెస్ఫుల్గా ఒక మంచి జాబ్ హోల్డర్స్గా మీరు వెళ్ళబోతున్నారు. సో మీరు మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఈ 4 సంవత్సరాలు మిమ్మల్ని భరించి శిక్షించి అనేక విషయాలు నేర్పించినటువంటి ప్రియక ప్రిన్సిపల్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అటు జిఎన్ఎం కానివ్వండి, పిఎస్సి కానివ్వండి, మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. మీ లైఫ్లో ఎప్పుడు కూడా వారిని మర్చిపోకూడదు. అంటే మర్చిపోవడం అంటే మీరు వారికి ఏదో చేయాలని కాదు, మాట మంచి ఫలానా మా ప్రిన్సిపల్ గారు ఫలానా అని. అలాగే ఇన్స్టిట్యూషన్ సర్వీస్ వారిని కూడా ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. సో వీటిని గౌరవిస్తూ ఎప్పుడు కృతజ్ఞత కలిగి రక్షణ సైన్యానికి, మా ప్రిన్సిపల్స్కి, అలాగే ఈ యొక్క స్థలానికి, మరుగుకి మీ తల్లిదండ్రులు 4 సంవత్సరాలు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఫీజుల విషయంలో కానివ్వండి, మీ విషయాల్లో కానివ్వండి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా మీకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు వచ్చారు. కాబట్టి నేను మీతో పరిచయం ఒక ఏమంటారు పరిచయం 9 నెలలు 8 నెలలు. సో 8 నెలల్లో నేను గమనించింది ఏంటంటే 4th ఇయర్ బ్యాచ్ వెరీ సక్సెస్ఫుల్ బ్యాచ్. ఎందుకంటే 24 మెంబర్స్ బిగిన్ అయ్యారు, 24 మెంబర్స్ ఎండ్ అవుతుంది. మధ్యలో ఒకరు కూడా ఆగలేదు. మొత్తం ఫుల్ బ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సక్సెస్ఫుల్గా మీరు మీ యొక్క ఈ లైఫ్ని కొనసాగించినందుకు యాజ్ అడ్మినిస్ట్రేటర్గా మిమ్మల్ని అభినందిస్తున్నాను. బిహాఫ్ ఆఫ్ మై ప్రిన్సిపల్స్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. 3 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఎక్కువ చేయదలుచుకోలేదు. 3 విషయాలు మాత్రం మీకు చెప్పి నేను నా సమయాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏంటంటే సక్సెస్లో మీరు ఎప్పుడైనా సక్సెస్ వచ్చినప్పుడు సక్సెస్ మీలో వచ్చినప్పుడు విధేయత ఉండటం నేర్చుకోండి. సక్సెస్ని బట్టి గర్విస్తే అది ఏమవుతుందంటే మీ సక్సెస్ని కోల్పోతారు. మొదటి సక్సెస్ మీకు వచ్చినప్పుడు దేనికి ఎలా ఉండాలి? మనం విధేయతగా ఉండాలి. మీకు గవర్నమెంట్ జాబ్ రావచ్చు, కొంతమంది ఇతర దేశాలకు వెళ్ళవచ్చు, కొంతమంది వెల్ సెటిల్ అవ్వచ్చు, గొప్పగా ఉండొచ్చు. ఎన్ని ఉన్నా మీ 24 మంది ఎప్పుడూ కలుసుకుంటూ ఉండాలి. మ్యారేజ్కి అన్ని విషయాలకి మంచి ఫ్రెండ్లీగా మీరు ఉంటారని నేను ఆశపడుతున్నాను. రెండోది ఏంటంటే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. సక్సెస్లో విధేయత ఉండాలి, ఒబీడియన్స్ ఉండాలి. ఫెయిల్యూర్స్లో ఉండాలి స్ట్రాంగ్. ఫెయిల్యూర్స్ వస్తుంది లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, లేదా జాబ్ లైఫ్లో కానివ్వండి, లేకపోతే ఇంకొక విధంగా ఫెయిల్యూర్స్ మీకు వస్తున్నప్పుడు స్ట్రాంగ్గా ఎవరైతే ఉంటారో ఆ ఫెయిల్యూర్స్ని మీరు అధిగమించడానికి అవకాశం ఉంది. మూడోది ఏంటంటే నెవర్ ఫర్గెట్ వేర్ యూ కమ్ ఫ్రమ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడ మీ లైఫ్ స్టార్ట్ అయ్యింది, ఎక్కడి నుంచి మీరు వెళ్ళారు పైకి. ఎప్పుడు ఎంత పైకి ఉన్నా ఎదిగే మొక్క వదులుతూ ఉంటుంది అన్నట్టుగా ఎప్పుడు వదులుతూ సంఘానికి, సమాజానికి సేవ చేస్తూ మీ పేరెంట్స్ లోబడుతూ ముందుకు వెళ్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. అలాగే జిఎన్ఎం స్టూడెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. 8 నెలల్లో నేను గమనించింది ఏంటంటే వెరీ వెరీ బెస్ట్ బ్యాచ్ 4th ఇయర్ బ్యాచ్. అంటే 4th ఇయర్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్నారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి, టైం కంప్లీట్ 4th ఇయర్ కూడా ఎగ్జామ్స్ అయిపోతాయి. కారణం వచ్చేసింది కదా మనం జిఎన్ఎం 3rd ఇయర్ కంప్లీట్ చేసుకుని వెళ్తాము. ఓకేనా? సో మీ అందరికీ నేను బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించుగా. సో ఈరోజు నేను కొన్ని 1 వర్డ్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. టైటిల్గా రాసుకున్నాను, దాన్ని ప్రయత్నం చేశాను. సమయం లేదు, నా సమయం అంతా మీరు తినేసి అయినప్పటికీ ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను, అది గుర్తుపెట్టుకుంటాను అనుకుంటున్నాను. సో ఏ నుంచి స్టార్ట్ చేద్దాం? అలేనియా, కంపాషనేట్, అపర్ణ స్మార్ట్, అనుపమ కామ్. లేచి నిలబడతాం. కామ్, అనుపమ ఎప్పుడు కామ్గానే ఉంటుంది.
సో చంద్రకళ లెజెండరీ, ఎమియా విజనరీ, ఇది అర్థం కాకండి. గ్లోరీ ఎనర్జెటిక్, హనీ అంబుల్, హేమలత మల్టీ టాలెంటెడ్, కీర్తి యాక్టివ్, మెరీ బ్లెస్సింగ్ లాయల్టీ, మోనిక ఎం గుడ్ నేచర్, మోనిక ఎం ప్యాషనేట్, మైథిలి కరేజ్, ప్రిస్కిల్లా లాజికల్, రాణి ముఖర్జీ బోల్డ్, సింధు ఫ్లవర్, సుష్మా జే మెజెస్టిక్, సుష్మా జే న్యాచురల్, శైలి జాయిస్ సెల్ఫ్ డిసిప్లిన్, స్వప్న సిహెచ్ బ్యాలెన్స్, స్వప్న పి ఛాంపియన్, స్వీట్లీ రీనా పవర్ఫుల్, త్రివేణి అమేజింగ్, విజయలక్ష్మి డీసెంట్. సో ఇవి గవర్నమెంట్ టైటిల్స్. మీకు ట్యాగ్ కూడా ఇస్తాను తొందరలో. సో జిఎన్ఎం స్టూడెంట్ మంజుల రెస్పాన్సిబిలిటీ లేదా మంజుల ఎక్కడ ఎవరు కనపడదా? ఎస్ఏ స్టైలిష్, శ్రవంతి యూనిక్, భవానీ ఆర్గనైజింగ్. సో ఇవి మీకు ఏర్పాటు చేసిన టైటిల్స్. భవిష్యత్తులో మీకు ఏర్పాటు చేస్తాను. దేవుడు 4th year బిఎస్సి స్టూడెంట్స్ దీవించును కాక. దేవుడు 3rd year జిఎన్ఎం స్టూడెంట్స్ దీవించును కాక. ఈరోజు మంచి ర్యాంకింగ్ చేశారు ఇద్దరు, శ్రీలేఖ స్నిగ్ధ, అని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సో మన పనిలో ఇది ముగింపు కాదు, ఇంకా మీరు 2 months ఇక్కడ ఉంటున్నారు. సో నేను వచ్చిన దగ్గర నుంచి మేము చూస్తూ ఉన్నాను, చాలా కామ్ గోయింగ్గా, చాలా డిసిప్లిన్డ్గా మీరు ఉన్నారు. మీ 4th year బ్యాచ్ని బట్టి యాజ్ మేనేజ్మెంట్ చాలా హ్యాపీగా ఉంది, ప్రిన్సిపల్స్ హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 3rd బిఎస్సి సెకండ్ ఇయర్ జిఎన్ఎం స్టూడెంట్స్ ప్రత్యేక అభినందిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగా. ఆమె అలాగే మైక్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, అలాగే డెకరేషన్ కానీ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసి చక్కగా చేసిన వాళ్ళకి చేస్తున్నాను. సో మీకు వందనాలు. ఈ సమయంలో మనం గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. సో లిస్ట్ అవుట్ చేసిన తర్వాత కొంతమంది ప్రిన్సిపల్స్ ఉన్నారు, మేము ఉన్నాం, గిఫ్ట్ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కొక్కరికి మా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. విజయలక్ష్మి
ఇంత చక్కగా ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేసినందుకు మా జూనియర్స్కి థ్యాంక్ యూ సో మచ్. మేము ఎప్పుడు చూడలేదు 4 ఇయర్స్ ఇటువంటి ఫేర్వెల్ పార్టీని, ఇటువంటి స్క్రీన్ వేసి మా మెమరీస్ వేసి 4 ఇయర్స్ మా మెమరీస్ వేసి మాకు అంటే అప్పుడే వెళ్ళిపోతున్నాను అన్న ఫీలింగ్ని తీసుకొచ్చారు. కొంచెం బాధ ఉంది కదా, కానీ థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి ఫేర్వెల్ని మాకు ఏర్పాటు చేసినందుకు. అదంతా మేము మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, జూనియర్స్గా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఇక్కడ చదువుకోవడానికి మనందరం వచ్చాము, కానీ ఇక్కడ మనం చాలా నేర్చుకోవచ్చు. అక్కడ మాటలు ఇక్కడ ఇట్లా ఇవన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా ఎప్పుడైతే మనం ముందుకి మనమేంటో మనం తెలుసుకొని ముందుకు ఎప్పుడైతే వెళ్తాం అప్పుడు సక్సెస్ అనేటువంటి మన దగ్గరికి వస్తుంది. సో మీ అందరికి నేను ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటంటే, ఎవరిని పట్టించుకోవద్దు, మనం దేనికి వచ్చామో దాని వైపే చూసి మన డెస్టినీ ఏంటి దాన్ని ఫాలో అవ్వమని మేము అందరినీ కోరుతున్నాము. మరొకసారి ఇటువంటి ఫేర్వెల్ పార్టీని మాకు అరేంజ్ చేసి మమ్మల్ని ఆనందింపజేసి చక్కగా మమ్మల్ని అభినందించి మాకు ఏది కావాలో అదంతా చక్కగా అందించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రిన్సిపల్ మేడమ్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ గురించి చెప్పాలంటే మాకు ఒక రోజు కూడా సరిపోదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి మేము జాయిన్ అయిన డే నుంచి ఫస్ట్ డే నుంచి ఈ డే వరకు కూడా ప్రిన్సిపల్ సుధారాణి మేడం మేము ఎన్నో తప్పులు చేసాం. క్లాస్ రూమ్లో ఫోన్స్ తీసుకెళ్ళి దొంగచాటుగా డే స్కాలర్స్ చెత్త ఫోటోలు ఇంకా ఇలా ఎన్నో మేడం రాగానే సడన్గా రాగానే ఫోన్లు దాచిపెట్టడం, ఇలా మేడం దగ్గర దొరికిపోవడం, సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చినాయి. కానీ మేడం పోనీలే పిల్లలు కదా, వాళ్ళ భవిష్యత్తుని ఎందుకు వాళ్ళ ఫ్యూచర్ని ఎందుకు పాడు చేయాలి అని చెప్పి ఒక్క చిన్న ఆలోచనతో ఆగిపోయారు. లేదంటే ఇంకొకసారి ఎక్కడికైనా గుర్తు పెట్టుకుంటే అందరూ చెప్తారులే అని అనుకోవచ్చు, కానీ మేము ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం మేడం. మీరు మాకు చూపించినటువంటి ఆ కేర్ని ఆ ఎఫెక్షన్ అంటే థ్యాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళీ కృష్ణుని మేడం దగ్గరికి వచ్చేసరికి మేడం చాలా థ్యాంక్ యూ సార్. మొబైల్స్ విషయంలో కానీ అవుటింగ్ విషయంలో కానీ ఏ విషయంలో మాకేం తక్కువ చేయకుండా, ఎందుకంటే మేము పేరెంట్స్ వదిలిపెట్టి ఇంత దూరంలో ఇక్కడ ఉంటున్నాము. అది మా బాధను మీరు అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలందరికీ కూడా ఒక ఫాదర్ లాగా ఒక మదర్ లాగా ఆంటీ కూడా ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మేమైతే ఎప్పుడు ఆ ఇంట్లోకి ఎప్పుడైనా మా ఇల్లే సొంత ఇల్లు అని చెప్పేసి నేనేమి అమ్మ సార్ ఏమి అనుకుంటా అమ్మ కుర్చీలో కూర్చుంటే ఆంటీ ఏమి అనుకుంటా అట్లేమి మేము ఫీల్ అవుతాం. ఆ ఇంటికి అయితే మా ఇల్లే అన్నట్టు కుర్చీలో కూర్చొని ఆంటీ ఏమనుకుంటే పెడతారు. ఇలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు కూడా 9 నెలల్లో ఇంత పరిచయం ఇంత ప్రేమ మా పైన చూపించినందుకు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా మెమరీస్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. మేము 4 ఇయర్స్ ఎన్నో 15 నుండి మా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల లేదు అక్కడ ఇక్కడ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటం ద్వారా మేము చాలా 4 ఇయర్స్ కలిసి ఉండాల్సిన వాళ్ళు కొన్నిసార్లు విడిపోయాము. కొన్ని నెలల తరబడి మేము మాట్లాడుకోలేదు. అయినా మేము చివరికి మేమందరం కలిసి ఉన్నామంటే ఆ దేవుని కృపను బట్టే. అందరికీ మిస్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అక్క. మీరు ఒక సీరియస్గా అని చెప్పాలనుకన్నా మీరు మా సొంత అక్కల్లా అని చాలాసార్లు ట్రీట్ చేశారు. ఎవరు సపోర్ట్ చేశారు. మేము మీకు ఎంత చెప్పినా అది చాలా తక్కువే. మేము మీకు ఇది రిటర్న్గా మీరు మాకు చేసిన దానికి థ్యాంక్స్ గివింగ్గానే మేము ఇచ్చుకుంటున్నాము. ఇంకా మేము చెప్పాలంటే చాలా ఉన్నాయి. అలాగే లేట్ చేయకుండా మా జిఎన్ఎం వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క కొన్ని రెస్పాన్స్ తెలుసుకున్నాం. నేను బీఎస్సీ కౌన్సిలింగ్కి పెట్టుకోవాలని ఇక్కడికి వచ్చాను. నేను బీఎస్సీ కౌన్సిలింగ్ అయిపోయిందని నాకు ఇక్కడ తెలిసింది. తర్వాత నేను నర్సింగ్ చేయాలని ఆశపడ్డాను. జిఎన్ఎం ఉంది అని కూడా నాకు తెలియదు. జిఎన్ఎం కూడా ఒక నర్సింగ్ అమ్మ 3 ఇయర్స్ చదువుకోవచ్చు అని నాకు మేడమే చెప్పారు. మేడం ద్వారా నేను జిఎన్ఎం జాయిన్ అయ్యాను. మేడం మాకు చాలా సపోర్ట్ చేశారు. మేడం ఏ విషయమైనా సరే మాకు చెప్పినప్పుడు మేము అది ఒకప్పుడు బాధపడ్డాలని అది మా మంచి అని మేము తీసుకునేవాళ్ళం. మేడం అన్ని విషయాల్లో మాకు సపోర్ట్గా ఉండి ముందుని నడిపించారు. నెక్స్ట్ మేడం ప్రెసెస్ మేడం కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. అన్ని విషయాల్లో మమ్మల్ని ముందుని నడిపించారు. అలాగే
మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు. 3 ఇయర్స్లో మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఒక అమ్మలాగా ఒక నాన్నలాగా మమ్మల్ని ట్రీట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా జూనియర్స్కి. వాళ్ళు చాలా బాగా చేశారు మాకు ప్రోగ్రామ్. నిజంగా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మమ్మల్ని ఇంకో ఇదిలోకి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ మీ టీం మొత్తానికి. అలాగే చాందిని వాళ్ళు ప్రోగ్రామ్ చేసినప్పుడు మమ్మల్ని చాలా కసిరేశారనమాట. అంటే మేము మీకు సర్ప్రైజ్ ఇస్తున్నాము, మీరు మా దగ్గరికి రావద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి. అప్పుడు మేము కొంచెం ఫీల్ అయ్యాము. కానీ ఇంత మూమెంట్ చూసిన తర్వాత, ఇదంతా మా కోసం చేసిన తర్వాత మేము అక్కడంతా మర్చిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ చాందిని ఆంటీ, అలాగే మా జూనియర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు ఇంతగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇంత బాగా నడిపించినందుకు థ్యాంక్ యూ వండారు. To making this a grand success. My heartfelt thanks to AD sir for your guidance and support, and to our HT Esther madam and Francis madam for your constant teaching and encouragement. Special thanks to the hospital staff for patiently guiding us. మన మేనేజ్మెంట్ మన ఒక great backbone and supporter. Now to our dear seniors, you are our mentors and family, and you made this day beautiful by making this day beautiful with your presence. We will truly miss you and wish you success in every step ahead. I also thank all the students and my dear friends whose teamwork made today beautiful, and a big appreciation to the teams behind the scenes, the decoration team, camera and video team, lighting, for your wonderful efforts. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. Finally, I warmly invite everyone to enjoy the delicious dinner prepared for you. Once again, thank you all and wishing our seniors a bright and happy future. మా ప్రోగ్రాంలో ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే I kindly request to forgive us. Please enjoy your meal and have a good day. Love you all. మిస్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్ చేసినందుకు అక్క వాళ్ళకి, సర్స్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పులు జరుగుతుంటే క్షమించండి. సారీ మేడం, అది బెలూన్ కనపడకపోయేసరికి మేడంకి పిలవడం జరిగింది. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ మేడం. ఏదైనా తప్పులు చేస్తుంటే క్షమించండి. ఇక్కడికి వచ్చిన పేరు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాము. మీరు అందరూ తినేసి వెళ్ళండి. పర్మిషన్ ఇచ్చిన ఏడీ సార్కి, ఏడీ ఆంటీకి, ప్రిన్సిపల్ మేడమ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాందిని, నీలిమ అండ్ మహిమ, హేమలత, మేనేజ్మెంట్ వీళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే వీళ్ళు రాలేకపోయారు. వీళ్ళతో సమస్య ఏంటంటే ఎప్పుడు పోతే వాళ్ళు డైలీ నా దగ్గరికి వస్తారు. వీళ్ళు ఏం చెప్పారంటే సార్ వాళ్ళకి ఏం చెప్పదు మీరు అని. వాళ్ళు ఏం చేశారు చూసారు, ఏడీ సార్ నువ్వు వెళ్ళిపోతున్నాను మాట్లాడతారు నా దగ్గరికి తీసుకున్నాను. సో ఇది కేవలం మేము మిమ్మల్ని సక్సెస్ చేయడం కోసం, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసం చాలా కాన్ఫిడెన్షియల్గా రహస్యంగా చేసాం. సో మీరు హ్యాపీ అయితే మేము అనుకుంటున్నాం. ఇవి మీరు మెమరీస్ ఉంటే మేము అనుకుంటున్నాం. దేవుడు మన యొక్క సర్వేషనాన్ని దీవించను కాక. దేవుడు మన కాలేజ్ ఆఫ్ నర్సింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, మన ప్రిన్సిపల్స్ని దీవించను కాక. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరం దేవుడు దీవించను కాక. ప్రత్యేకంగా సెకండ్ ఇయర్ JNM స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ BSc స్టూడెంట్స్ దేవుడు దీవించను కాక. వాళ్ళ ఇంటి దగ్గర మాటలు తిని కూడా, వాళ్ళ అమ్మ నాన్న తిని కూడా మరి డబ్బులు వేసుకుని ఈ ఖర్చు అంతా వాళ్ళే భరాయించారు. నాకేం తెలియదు వాళ్ళు ఏం ఖర్చు పెట్టారు, ఏం చేశారు, ఎంత వచ్చిందో సక్సెస్ఫుల్ చేశారు. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. ప్రత్యేకంగా యాంకర్స్ చేసినటువంటి శ్రీలేఖ, స్నిగ్ధ ఇద్దరు ఉన్నారు. అట్లాగే హ్యానీ మేరీ కూడా పాల్గొంది. థ్యాంక్ యూ. సుచేత దేవుడు మనం దీవించింది కాదు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడా ముగించుకున్నాం. స్టార్ట్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ ప్రార్థనయ్యా, ఇప్పటి వరకు ప్రభా ఈ ప్రోగ్రాంలో మీరు తోడుగా ఉన్నారు. బిడ్డల సంతోషంలో మీరు తోడుగున్నందుకు వందనాలు. మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ పరిశుద్ధాత్మ కాపుదల బిడ్డలకు నిరంతరం దయచేయమని, మీ కృపను మాకు నిరంతరం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో బ్రతుకునే కొంచెం తండ్రి.
Thank you.